శబరి ఈ వృద్ధ వయసు వచ్చినా కూడా రాముడు ఎప్పటికైనా వస్తాడు, తను రాముడిని చూడాలని చెప్పి వనంలో ఎదురు చూస్తుంది. అంతే చెప్తారు. అదే చేస్తే ఇప్పుడు రాముడు వస్తున్నాడని అనిపించింది శబరికి. దానికి పాట రాయండి అంటారు బాపు గారు అని ఉంటారు, సందేహం లేదు. మిగతా మ్యాటర్ అంతా చెప్పరు వాడికి. అందులో ఆయన ఎలా స్టార్ట్ చేశారో తెలుసంటే, ఆ స్టార్టింగ్ ఆఫ్ ది పాటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం ఇంత చెప్పుకునేది ఆయన రచనా శైలి, ఆయన ఆలోచన విధానం. అంటే ఒక పురాణ కాలం నాటి, త్రేతాయుగం నాటి పదాలు వెతికి మరి సంస్కృతంలో ఆయన వెతుకుతాడు. ఆయన మనకు అర్థమయ్యేటట్టే. స్టార్టింగ్ టేక్ ఆఫ్ ఏం చేశాడంటే ఆయన, అంటే రాముడు వస్తున్నాడు, ఈ శబరి ప్రార్థిస్తుంది అని చెప్పుంటారు బాపు గారు. ఆయన టేక్ ఆఫ్ ఎలా రాశాడంటే, ఊరికే కొలను నీరు ఉరికి పడుతుంది. ఊరికే కొలను నీరంట ఇలా ఉరికి పడుతుందంట. అంటే ఏదైనా శుభశకనాలు వచ్చినప్పుడు మనకి కళ్ళు అరగటం అది ఉంటుంది చూసారా, అలాగే ఆ ప్రకృతి అంతా కూడా పరవశించిపోతుందంట. కొలను ఉరికి పడుతుందట. ఏమండి, తర్వాత ఓరగా నెమలి పింఛం ఆరవేసుకుంటుందట. నెమలి పింఛం ఆరవేసుకోవటం అంటే దాన్ని ఓపెన్ చేస్తుంది కదా, అలాగా మూసి ఉంటుంది, అట్లా స్ప్రెడ్ చేస్తుంది కదా, ఆరబోసుకుంటుందట. చూడండి థాట్. తర్వాత ఉండి పులుగంట ఏదో చెప్పవాలని ట్రై చేస్తుందట. ఉండి అది పులుగు అంటే జాడ, గుర్తు. అంటే అప్పుడు పక్షులు షాట్ వేశారు ఆయన. పక్షులు కిచకిచమంటుంది, అది ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాయట. పావురాలు, చిలకలు ఇవన్నీ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాయట. అంటే రాముడు వస్తున్నాడనో ఏమిటో మరి. ఉండుండి నా ఒళ్ళు ఊగిపోతుంది అంటుంది ఈవిడ. నా ఒళ్ళు కూడా ఉండుండి ఊగిపోతుంది. అప్పుడు అనిపించింది ఇది ఎవరో కాదు, నా తండ్రి రాముడు వస్తున్నాడని. రాముడు వస్తున్నాడు, శబరి నువ్వు రాలేవు, నువ్వు నడవలేవు, నీకు నా ఎదురు చూడలేవు, అందుకని నేనే నీ దగ్గరికి వస్తున్నాను, నేను ఎదురుగా వస్తున్నాను అని చెప్పి రాముడు అంటున్నాడు అని చెప్పాడు ఆయన.